ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తూ ఉదారతను చాటుకున్నారు దాత రాణిమ్మ. పుంగనూరు మండలం తాటిమకులపాలెం ప్రభుత్వ పాఠశాలలో వంటగది నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా అందించడంతో పాటు కేవలం 15 రోజుల్లోనే వంటగది నిర్మించి ఇచ్చారు. పాఠశాలలో వంటగది సమస్యను ప్రధానోపాధ్యాయురాలు తన యూనియన్ సభ్యులతో కలిసి స్థానిక దాత రాణిమ్మ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే తన సొంత స్థలాన్ని పాఠశాల కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయల మార్కెట్ విలువ కలిగిన స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇవ్వడంతో పాటు వంటగది నిర్మించి ఇవ్వడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కుమార్ రాయల్, ఎంఈఓ రెడ్డన్నశెట్టి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు దాత రాణిమ్మను ఘనంగా సన్మానించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వంటగదిని దాత రాణిమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కుమార్ రాయల్ మాట్లాడుతూ సమాజం కోసం తనకున్న దాంట్లో కొంతైనా ఇవ్వాలనే ఆలోచనతో రాణిమ్మ కోట్ల విలువైన ఆస్తులో భాగంగా సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వడంతో పాటు వంటగది నిర్మించి ఇవ్వడం ఎంతో గొప్ప విషయమన్నారు. సమాజంలో ఇలాంటి దాతలు చాలా అరుదుగా ఉంటారని, రాణిమ్మ దాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. దాత రాణిమ్మ మాట్లాడుతూ ప్రతి మనిషి తనకు ఉన్న దాంట్లో కొంతైనా సమాజానికి ఉపయోగపడేలా చూడాలని పిలుపునిచ్చారు. తన కుమార్తెలు సునీత, అనిత ఇదే పాఠశాలలో చదివి ప్రస్తుతం వైద్య వృత్తిలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ రెడ్డన్నశెట్టి, మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం సుబ్రహ్మణ్యం, ఎస్జీటీ రమణ, పంచాయతీ సెక్రటరీ బి నాగేంద్ర, టీడీపీ నాయకులు హేమంత్, రాజేష్, జనసేన నాయకులు ఉదయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు. అందరికీ సార్లకి వచ్చిండే వీళ్ళకి అందరికీ పిల్లోళ్ళకి పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు. స్కూల్కి నేను వంటగదికి జాగా ఇచ్చి రూమ్ కట్టించి ఇచ్చినాను. 15 రోజుల్లోనే కట్టి ఇచ్చేసినాను స్కూల్కి. ఈరోజు ఫంక్షన్ చేసినారు మేడం గారు, నాన్నమ్మ గారు. చాలకు ఒక పెద్ద పండగ ఉత్సవం మాకు. ఎందుకంటే అన్నం పెట్టడం అనేది పరబ్రహ్మ స్వరూపము. అలాంటి ఒక ఫెసిలిటీ స్కూల్లో లేకపోవడం అనేది కొంచెం బాధ అనిపించింది. ఒకేసారి అడిగినాము. ఆమె మనసు మామూలుగా ఎట్లుంటారో తెలియదు కానీ చాలా చక్కగా ఒకే మాట ఒప్పుకున్నారు. అడగడం కూడా నేను ఒకటిగా వెళ్ళి అడగలేదు. మా ఎస్టీ యూనియన్ అందరూ వచ్చినారు. నాకు అనిపించింది ఈ ప్లేస్ ఉంటే బాగుండు, అడుగుదాము అని. అందరం కలిసి ఒకసారిగా అడిగినాము. ఎస్టీ యూనియన్ ఆల్రెడీ సార్ వాళ్ళందరికీ కాల్ చేసింటే సార్ వాళ్ళందరూ వచ్చినారు. మా యూనియన్ తరఫున ఒక మాట అడిగినాం, అమ్మ ఇలా ప్లేస్ ఇవ్వండి అని. ఆమె వెంటనే ఒప్పుకున్నారు. వితిన్ డేస్లో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించేసి వెంటనే ఆమె కన్స్ట్రక్షన్ చేసేసి స్కూల్కు అమ్మ మొత్తం కంప్లీట్ చేసినా ఇంకేను ప్రోగ్రామ్ ఎప్పుడైనా పెట్టుకో, ఇక్కడే ఫుడ్ చేయించుకో పిల్లలకి, ఇంకేం ప్రాబ్లం లేదు అని చెప్పి లైటింగ్, వెంటిలేషన్, ఎయిర్ అంతా చక్కగా చూసి మరి మాకు నిర్మాణం చేయించినారు. ఆమె ఒకే మాట మాట్లాడినారు, ఏమంటే ఇది నా తరఫున కాదమ్మా, ఇది నా కూతురు తరఫున చేస్తున్నాను. మేడం వాళ్ళ కూతుర్లు ఇద్దరు ఇక్కడే చదివినారంట, ఆ కృతజ్ఞత చేస్తాను నేను. మా పిల్లలు చదివినప్పుడు ఇలాంటి ఫెసిలిటీ లేదు. పిల్లల పేర్లు అమ్మాయి అనిత, సునీత ఇద్దరు డాక్టర్సే, ఇదే స్కూల్లో చదువుకున్నారు. సో గవర్నమెంట్ స్కూల్లో చదివి బాగుపడరు అని మనం ఆలోచనలు ఉంటే అది తుడిచిపెట్టుకోవాలి. గొప్ప గొప్ప వాళ్ళంతా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇంత గొప్ప హృదయంతో మా స్కూల్కి ఇంత గొప్ప పని చేసి ఇచ్చినందుకు, ఈ స్కూల్ ఉన్నంత కాలము 4 ఏళ్ళ పిల్లలకి చల్లగా ఒక డైరీలో వెళ్తుందంటే అది మీ చల్లగా. ఈరోజు చూసారు పుంగనూరు తాటిమకులపాలెంలో గల గవర్నమెంట్ జూనియర్ స్కూల్లో ఇక్కడ దాదాపు ఒక 15 to 20 ఇయర్స్ నుంచి కిచెన్ లేకుండా చాలా అవస్థలు పడే వాళ్ళకి మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి కిచెన్ లేకుండా చాలా అవస్థలు పడడము ఇక్కడే నివసిస్తున్న రాణి ఆంటీ గారు చూడడం జరిగింది. సో మన స్కూల్ హెచ్ఎం గారు, రాణి మేడం గారు మన రాణి ఆంటీని అప్రోచ్ అయ్యడం వల్ల వాళ్ళు ఇమీడియట్గా ఈ స్థలం పక్కనే ఆనుకొని ఉన్న దాదాపు 25 లక్షలు వాల్యూ గల స్థలాన్ని వాళ్ళ ఇక్కడ చదువుతున్న పిల్లల భవిష్యత్తు కోసం తను ఈ స్థలము డొనేట్ చేయడం జరిగింది. సో దీనికి గాను మా చిన్న సత్కారం ఉంటుంది. సో అదేవిధంగా మీరు కూడా నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి ఈమెని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా వన్స్ గ్రో అయిన తర్వాత మీరు కూడా మీ స్కూల్స్లో కానీ మీ ఇన్ అండ్ అరౌండ్ సర్కిల్స్లో
మీతోటి సాయం ఏదన్నా పాసిబుల్ అయితే మీ వంతు సహాయం చేసి ఆ స్కూల్కి డెవలప్మెంట్ కానీ ఇంకా ఎవరినైనా అడాప్ట్ చేసుకోవడం కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉండడం కానీ అలాంటివి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జస్ట్ ఊరికే ఇక్కడ వచ్చి స్పీచ్ ఇచ్చేకుండా నేను కూడా ఈ నెక్స్ట్ మంత్ సెకండ్ మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం గాను ఈ స్కూల్కి కావాల్సిన ఫెసిలిటీస్, మినిమం ఫెసిలిటీస్, మైక్, స్పీకర్ కావాలని చెప్పారు. దాన్ని కూడా నేను డొనేట్ చేయడానికి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ మీ వంతు సాయంగా ఏదో ఒకటి మీ స్కూల్కి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాఠశాలలో వంటగదిని తన సొంత స్థలాన్ని మరియు ఆ స్థలానికి అయ్యే వంటగదికి అయ్యే సొంత ఖర్చులతో మన రాణి అమ్మగారు ఈ స్కూల్కు డొనేట్ చేసినందుకు ఈ స్కూల్ తరఫున, విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాణమ్మ గారికి మా రిక్వెస్ట్ ఏమంటే, ఇలాంటి చిన్న స్కూల్లో ఇలా పిల్లల కోసము తన సొంత ఖర్చులతో చేయడము గొప్ప విశేషం. అందరికీ ఉంటాయి గుణాలు, కానీ సాచే గుణాలు ఎక్కువ మందికి ఉంటాయి, కానీ ఆ చేతిలోకి దానం చేయడం మాత్రము ఆ అమ్మ యొక్క మేధస్సుకు మనం అందరం కూడా కృతజ్ఞత తెలుస్తున్నాము. ఇలాంటి పాఠశాలలో ఇంకా ఇదే ఒక స్కూలే కాకుండా రాణమ్మ మేడం గారికి మా విన్నపం ఏమంటే, ఇలాంటి స్కూళ్ళలో ఏడన్నా కొన్ని అత్యవసర సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలు ఉన్న స్కూళ్ళు కూడా మేడంని హెల్ప్ చేయమని. చాలా రోజుల నుంచి వంటగది సమస్య ఎదురైంది ఇక్కడ. ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టణంలో విపరీతమైన ధరలున్న పరిస్థితుల్లో కూడాను పెద్ద మనసుతో పాఠశాల ఉపాధ్యాయులు హెచ్ఎం అడిగిన వెంటనే పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తను నివసిస్తున్న ప్రాంతంలో పాఠశాలకు ఏదో ఒకటి చేయాలి, అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్షతో రాణమ్మ గారు పెద్దలు తన సొంత స్థలాన్ని పాఠశాలకు డొనేట్ చేస్తూ, అలాగే అదే స్థలంలో సొంత నిధులతో 15 రోజుల్లోనే వంటగది నిర్మించి ఇచ్చారు. దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. ఇది చాలా అరుదైన సంఘటన. ఇది స్థలం ఇచ్చి నిర్మించి తను పుట్టిన గ్రామంలో తన కళ్ళెదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ఏదో ఒకటి మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు, పేద విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే మంచి ఉద్దేశంతో పెద్దలు రాణమ్మ గారు సొంత నిధులతో వాళ్ళ పిల్లలు, రాణమ్మ గారి పిల్లలు కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి వాళ్ళు కూడాను, అనిత, సునీత ఇద్దరు కూడాను చదువుకొని మంచి ఉన్నత స్థాయికి చేరినారు కాబట్టి అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ పాఠశాల చదివే పిల్లలు అందరూ కూడాను ఉన్నత స్థానానికి వెళ్ళాలనే ఒక మంచి సంకల్పంతో, ఉద్దేశంతో తన సొంత స్థలాన్ని ఇచ్చి దాన్ని నిర్మించి ఇవ్వడము ఎంతో గర్వించదగ్గ విషయము. ముఖ్యంగా ఈ కాలంలో ప్రభుత్వ ఆస్తులు ఎక్కడున్నా తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి సమయంలో మన రాణమ్మ గారు తన సొంత ఆస్తిని, అలాగే ఆ షెడ్ కూడా నిర్మాణం చేసి 15 రోజుల్లోనే ఇచ్చారంటే ఆమె మనసు ఎంత స్వచ్ఛంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఆమె ఈ వయసులోనే, అలాగే ఆమె వయసు తరగకుండా అలాగే ఉండి ఇంకా చాలా దానాలు చేసి ఇంకా చాలా ప్రభుత్వ స్కూళ్ళను కూడా డెవలప్ చేయాల్సిందిగా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున కూడా ఆమెని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు ఈ పాఠశాల పిల్లలందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత డబ్బు వెచ్చించి మీకోసం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా బాగా చదివి ఉన్నత స్థాయిలో వెళ్ళి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇంకా బాగా డెవలప్ చేసుకొని మీరు ఇంకా నలుగురికి ఆదర్శంగా ఉంటారనేసి ఆశిస్తున్నాను. అలాగే మనం రాణమ్మ పేరులోనే రాణి గుణం, అదే దానం చేసే గుణం ఉంది కాబట్టి రాణమ్మ గారు కూతురు కూడా ఇక్కడే చదివి డాక్టర్ అయ్యారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ పాఠశాలలో ఎంత స్టెబిలిటీ ఉందనేసి. ఇంకా ఏమంటే నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివాను, ఈరోజు పంచాయత్ సెక్రటరీగా చేస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే, మన ఈ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ మేడం గారి పేరు కూడా రాణినే.
మేడం అడగడము, రాణమ్మ గారు దానికి అనుగ్రహించి వెంటనే స్కూల్ కిచెన్ షెడ్ నిర్మాణం చేయడానికి కృషి చేశారు కాబట్టి ఆమెకి ప్రత్యేక కృతజ్ఞతలు. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. నీట్ లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.